మేడారానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ముందస్తు మొక్కుల కోసం భక్తజనం పెద్ద ఎత్తున మేడారానికి క్యూ కట్టారు. జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ముందుగానే జాతరకు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మేడారంలో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. జాతర ప్రాంగణం ముందస్తు మొక్కులతో జనసంద్రంగా మారుతుంది. ఎప్పటికప్పుడు సెలవు దినాలే కాకుండా రోజుకొక తీరులో జాతరకు వచ్చే భక్తజనంతో జాతర మొత్తం జనమయమవుతుంది. ప్రస్తుతం మనం మేడారం జాతర ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు మొక్కుబడులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటారు. ప్రధానంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని జాతర కంటే ముందుగానే మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులతో మేడారం జాతర అంతా కూడా జనమయమవుతుందని చెప్పాలి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకే 4 రోజుల జాతరలో ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి రోజు 21న సారలమ్మ ఆగమనం మొదలుకొని 2వ రోజు సమ్మక్క, 3వ రోజు మొక్కుబళ్ళు, 4వ రోజు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. సో ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి వాళ్ళ మొక్కుబళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? కర్ణాటక నుండి వస్తున్నాం సార్. కర్ణాటక నుంచి? అవును సార్. ఏంటి మీరు ప్రతిసారి వస్తారా? 2 times. అది పాప పుడితే మళ్ళీ వస్తామంటే మళ్ళీ పాప పుట్టారు, మళ్ళీ వచ్చినామండి. నిలువెత్తి బంగారం ఇచ్చి తీసుకుని కర్ణాటక. ప్రతిసారి వస్తారా? 4 సంవత్సరాలు ఒకసారి వచ్చాం, ఇప్పుడు ఒకసారి మొక్కుకున్న పాప పుట్టింది. బంగారం ఎక్కిస్తారు, బంగారం ఏం లేదు, కొబ్బరికాయ కొడతారు అంతే. అంటే అప్పుడు చాలా మంది ఉంటారు, అసలు పాప ఉంది కదా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు వచ్చాం. మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వీళ్ళంతా కూడా తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా జాతరకు వచ్చే భక్తులతో గద్దెల ప్రాంగణాలన్నీ కూడా ఎటు చూసినా జనమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొక్కుబళ్ళ కోసం అటు బెల్లం బంగారంగా భావించే మొక్కుబళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మరోవైపు జాతరకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి. మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తూ వస్తున్నారు ఏర్పాట్లను. ప్రధానంగా ఈ జాతరకు సంబంధించినంత వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో జాతరను సక్సెస్ చేసే దిశగా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్న అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటివరకు కూడా వర్క్స్ పూర్తి కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జాతరకు సంబంధించినంత వరకు ముందస్తు మొక్కులతో ఎటు చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. మేడారం జాతరలో ఈ సంవత్సరం మేడారం జాతర 21 నుంచి ప్రారంభం కానబోతున్న నేపథ్యంలో జాతరకు ముందస్తు మొక్కుల చెల్లింపులు పెరిగినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మేడారం జాతర ముందస్తు మొక్కులతో జనసందం అవుతుందని చెప్పాలి. శ్రామ్ రాజు రంగనాథ్, HM TV, మేడారం.